అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ బారిన పడిన అందాల తార సొనాలి బింద్రే ప్రస్తుతం న్యూయార్క్లో ట్రీట్మెంట్ కోసం సిద్ధమవుతుంది. శరీరంలోని ప్రతి అవయవానికి పాకే లక్షణమున్న మోస్ట్ డేంజరస్ మెటాస్టాటిక్ క్యాన్సర్తో సొనాలి బాధపడుతున్నట్టు కొన్ని రోజుల క్రితమే గుర్తించారు. దాంతో సొనాలి మెరుగైన చికిత్స కోసం తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్ళింది. లేటెస్ట్గా క్యాన్సర్ ట్రీట్మెంట్కి అనువుగా ఉండేందుకు తన జుట్టు కూడా కత్తిరించుకుని ఎంతో ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసింది బాలీవుడ్ భామ. ఈ సందర్భంగా సొనాలికి ఆమె భర్త, కుమారుడు, ఇతర కుటుంబ సభ్యుల నుంచి అపారమైన మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా భర్త గోల్డీబెల్ అనుక్షణం సొనాలిని వెన్నంటే ఉంటున్నాడు. సొనాలికి క్యాన్సర్ సోకిందనగానే కుంగిపోకుండా భార్యలో ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నాడు. మొదట షాక్ తిన్నా తాను బాధపడితే సొనాలి ఎక్కడ బ్రేక్ డౌన్ అయిపోతుందేమోనని దుఃఖాన్ని దిగమింగుకుని ఇతర కుటుంబ సభ్యులు కూడా నిబ్బరంగా ఉండేలా చూసుకుంటున్నాడు. సొనాలి క్యాన్సర్ అని తెలియగానే ఆమె పైన, ఆమె భర్త గోల్డీబెల్ పైన విపరీతమైన కథనాలు వస్తున్నాయి. సొనాలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, కానీ గోల్డీబెల్ గురించి దక్షిణాది ప్రజలకు తెలిసిందే చాలా తక్కువే. 43 గోల్డీబెల్ బాలీవుడ్ దర్శకుడు. కొన్ని చిత్రాలకి స్క్రీన్ రైటర్ గాను, నిర్మాతగాను వ్యవహరించాడు. బస్ ఇత్నా సా క్వాబ్ హై, ద్రోణ వంటి చిత్రాలతో పాటు రిపోర్టర్స్, ఆరం వంటి టెలివిజన్ సీరియళ్లతో కూడా దర్శకత్వం వహించాడు. గోల్డీబెల్ కుటుంబ నేపథ్యం చూస్తే ఆయన తండ్రి రమేష్ బెహల్ కూడా సినీ దర్శకుడే. గోల్డీ 1975 జనవరి 24న ముంబైలో జన్మించాడు. మేయో కాలేజీలో ఇంటర్తో చదివిన గోల్డీబెల్ ఆ తర్వాత తండ్రి బాటలోనే సినీ రంగంలో ప్రవేశించాడు. ఆయనకు సోదరి కూడా ఉంది. ఆమె పేరు సృష్టి ఆర్య. సాఫ్ట్వేర్ నిపుణురాలైన తన సోదరితో కలిసి గోల్డీ చాలా సినిమాలకి నిర్మాతగా వ్యవహరించాడు. ఇక సొనాలితో ఆయన లవ్ స్టోరీ ఓ సినిమాని తలపిస్తుంది. సొనాలి పక్క మరాఠీ అమ్మాయి. విద్యావంతుల కుటుంబంలో పుట్టడమే కాదు, తను కూడా బాగా చదువుకుంది. కానీ గోల్డీ పెద్దగా చదివింది లేదు. ఇంటర్ డిస్కంటిన్యూ చేశాడు. అతను పుట్టిందో పంజాబీ ఫ్యామిలీలో. దాంతో సహజంగానే సొనాలి ఫ్యామిలీ మెంబర్స్ గోల్డీబెల్ని తమ ఇంటి అల్లుడిగా వచ్చేందుకు ఒప్పుకోలేదట. అయితే సొనాలి అందరిని ఎదిరించి గోల్డీతో జీవితం పంచుకోవాలని డిసైడ్ అయింది. 2002లో సొనాలి గోల్డీబెల్ పెళ్లితో ఒకటయ్యారు. వీరికి రణవీర్ అనే 13 ఏళ్ల కుమారుడున్నాడు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.